హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి గెట్ రెడీ విత్ మీ వీడియో. అండ్ మా కన్నయ్య బర్త్డేకి నేను ఎలా రెడీ అయ్యాను అండ్ అక్కడ రిసార్ట్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే నేను మొత్తం చూపిస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము ఇంటి దగ్గర రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. దానికోసం నేను ముందుగా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేశాను, నివియా మాయిశ్చరైజర్. అప్లై చేసిన తర్వాత నేను ఇంకొక ప్రైమర్ అప్లై చేస్తున్నాను ఇక్కడ. సో అది అప్లై చేస్తే ఈవెన్గా అప్లై చేస్తే ఏంటి అంటే మన ఫేస్ అనేది నీట్గా అనిపిస్తుంది. తర్వాత మాయిశ్చరైజర్ తర్వాత ప్రైమర్ అప్లై చేశాను. నేను ఎక్కువగా వేసుకోను అనమాట, మేకప్ లైట్గా వేస్తాను. సో నేనైతే ఇక్కడ శారీ ప్రిపేర్ చేశాను. ఇది డిజైనర్ వేర్ శారీ అనమాట, డిజైనర్ శారీ. సో ఇది వేసుకున్న తర్వాత ఇంకా నేనైతే కొంచెం అలా ఆరనివ్వాలి. మాయిశ్చరైజర్ కానీ ప్రైమర్ కానీ మనం ఏది అప్లై చేసినా కూడా కొంచెం దాన్ని ఫేస్కి మనం ఈవెన్గా అప్లై చేసిన తర్వాత దాన్ని కొంచెం ఆరబెట్టాలన్నమాట. అంటే ఫ్యాన్లో కానీ ఏసీలో కానీ ఉండి మనం అప్లై చేసుకుంటే అది మనకి మంచిగా ఫేస్కి అద్దినట్టుగా ఉంటుంది. తర్వాత నేనైతే ఇక్కడ పౌడర్ అప్లై చేశాను. సో ఇక్కడ మేకప్ పౌడర్ అయినా యూజ్ చేయవచ్చు, ఆర్ ఎనీ అదర్ పౌడర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడైతే నేను పౌడర్ అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత నేనైతే ఇక్కడ ఐబ్రోస్ పెట్టుకుంటున్నాను అనమాట. నాకు ఐబ్రోస్ అనేవి కొంచెం లైట్గా ఉంటాయి, అందుకని నేను ఇక్కడ కొంచెం ఐబ్రోస్ అప్లై చేస్తున్నాను. తర్వాత బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నాను. ఇంకా దానికి ఆ శారీకి సెట్ అయ్యే చైన్ అయితే పెట్టుకున్నాను. తర్వాత ఆ హెయిర్ స్టైల్ అనేది నాకు ఒక పెద్ద టాస్క్ అనమాట. నాకు హెయిర్ స్టైల్ అనేది కొంచెం ఎలా వేసుకోవాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో ఫైనల్గా అయితే హెయిర్ స్టైల్ కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా స్టిక్కర్, వైట్ స్టోన్ స్టిక్కర్ అయితే పెట్టుకున్నాను. తర్వాత దానికి ఒక చిన్న చైన్ నెక్ వరకు ఒక నెక్లెస్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఆ శారీకి సెట్ అయ్యే చైన్ అయితే పెట్టుకున్నాను. తర్వాత బ్యాంగిల్స్ అన్నీ పెట్టుకొని ఫైనల్గా అయితే రెడీ అయిపోయాను అనమాట మా కన్నయ్య బర్త్డేకి. అండ్ మా కన్నయ్య రెడీ అయిపోయాడు అండ్ మా పాప కూడా రెడీ అయిపోయింది. ఇంకా రిసార్ట్కి అయితే బయలుదేరాము. ఇక్కడ ఇంకా మేము రెడీ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ రిసార్ట్ టూర్ మొత్తం చూపిస్తాను మొత్తం. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. అండ్ మా కన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి కంపల్సరీగా చూసేయండి. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. సో మా కన్నయ్యకి చాలామంది విష్ చేశారు. మా కన్నయ్యకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ విషెస్. సో ఇక్కడ ఫైనల్గా మేమంతా రెడీ అయిపోయామన్నమాట. అంటే లిమిటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచాము, లిమిటెడ్గా, ఎక్కువ మందిని పిలవలేదన్నమాట. అంటే సెకండ్ బర్త్డేనే కదా అని కొంచెం లిమిటెడ్గానే పిలిచాము. సో ఇక్కడ నేనైతే ఫైనల్గా ఇలా రెడీ అయిపోయాను అనమాట. ఇంకా రిసార్ట్కి అయితే రీచ్ అయ్యాము. ముందు ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది ఎంట్రన్స్. ఇంకా గేట్ ఓపెన్ చేసి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి వ్యూ అనేది నైట్ టైం అనమాట. నైట్ టైం కదా సెలబ్రేట్ చేసింది. సో నైట్ టైం వ్యూ అయితే ఇలా ఉంది. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో సో గ్రాస్తో ఇలా ఉంటుంది, మధ్యలో వాక్ చేసేది ఉంటుందన్నమాట. ఇలా వెళ్ళిన తర్వాత మనకి ఎదురుగా ఆపోజిట్లోనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్లో వాటర్ కూడా మేము క్లీన్ చేయించామన్నమాట. ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ అయితే. మొత్తం మార్నింగ్ టైంలోనే వెళ్ళి అక్కడంతా క్లీన్ చేయించాము. తర్వాత ఇంకా ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ హాల్ ఉంటుందన్నమాట, లివింగ్ ఏరియా. ఇక్కడ టీవీ యూనిట్ ఉంటుంది మనకి, టీవీ, ఏసీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే కొంచెం వాళ్ళందరూ టీవీ పెట్టుకొని కొంచెం సేపు ఎంజాయ్ చేశారనమాట. సో మనకి ఇక్కడ హాల్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 బెడ్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. సో బెడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి. సో చాలా నీట్గానే అనిపించింది నాకైతే రిసార్ట్ మొత్తం.
సో ఒక చిన్న ఫంక్షన్స్, చిన్న చిన్న ఈవెంట్స్ ఏమైనా ఉంటే మనం మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు దీంట్లో. మేమైతే రిసార్ట్‌లో బర్త్‌డే సెలబ్రేట్ చేయటం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడూ సెలబ్రేట్ చేయలేదు. అసలెలా ఉంటుంది అని జెప్పి ఒకసారి చూద్దాము అని జెప్పేసి ఈసారైతే ఇలా సెలబ్రేట్ చేశాము. మా కన్నయ్య బర్త్‌డే అయితే ఈసారి బాగా జరిగింది. అండ్ బర్త్‌డే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలందరూ స్విమ్మింగ్ పూల్‌లోకి దిగి కొద్దిసేపు ఎంజాయ్ చేశారనమాట. ఇంకా వీళ్ళకి స్విమ్మింగ్ రాదు గదా! కొంచెం 3 ఫీట్, 5 ఫీట్ ఉంది ఇది. కొంచెం 3 ఫీట్ దగ్గరే ఆగిపోయారు. కొంచెం ఇంకా రిసార్ట్ అయితే ఇదే అండి. ఇవాల్టి వీడియో అయితే ఇదే అండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంకా కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము.